నా ఫీల్డ్కి వస్తే నన్నే దెబ్బతీసేలాగున్నావురా బేట. రామారావు గారి వెయ్యిని పాత్రలు కూడా బాలయ్య వేసిన పాత్ర ఏంటో తెలుసా? ఫ్యాక్షన్ పాత్ర. ఇది బొప్పిలి సింహం పంచ. నిన్ను నరకడం నిమిషం పని. అడ్డంగా నరుగుతా. కళ్యాణ్ అతను ఒక తపన. Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. నందమూరి ఫ్యామిలీ ఆల్మోస్ట్ తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి ఉంది. స్టార్ హీరోల లిస్ట్ తీస్తే 80s వరకు సీనియర్ ఎన్టీఆర్ గారు, 80s నుంచి స్టిల్ బాలకృష్ణ గారు రూల్ చేస్తుంటే 2002 నుంచి ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ కొనసాగిస్తున్నాడు. అలా ప్రతి జనరేషన్ లో ఓపెనింగ్స్ పెట్టే స్టార్ నందమూరిలో ఎవరొకరు ఉంటూనే ఉన్నారు. ఏఎన్ఆర్ లాంటి ఫస్ట్ ఇండియన్ సూపర్ స్టార్ తెలుగు సినిమాని ఏలుతున్న టైంలో సీనియర్ ఎన్టీఆర్ పోటీ ఇచ్చే విధంగా ఎదగడం, ఫస్ట్ మాస్ హీరోగా అవతరించడం చాలా రికార్డులకి దారి తీశాయి. అడవి రాముడు, వేటగాడు, గజ దొంగ టైంకి సీనియర్ ఎన్టీఆర్ గారు ఈస్ ద బిగ్గెస్ట్ మాస్ హీరో. అయితే ఎన్టీఆర్ గారు హీరోగా చేస్తున్న టైంలోనే ఫస్ట్ వీక్ రికార్డులు అనేవి కంటిన్యూ అయ్యాయి. ఈవెన్ అప్పటి టాప్ స్టార్స్ అయిన కృష్ణ గారు, శోభన్ బాబు గారి సినిమాలతో ఈక్వల్ గా ఎన్టీఆర్ గారి సినిమాలు అయితే ఫస్ట్ వీక్ నెంబర్లు పెడుతూ వచ్చాయి. వెన్ ఇట్స్ కమ్ టు ద బాలయ్య బాబు, ఎప్పటి నుంచో సినిమాలు చేస్తూ ఉన్న 80s లో స్టార్ హీరో అయినప్పటికీ కూడా ఆయన ఫస్ట్ వీక్ రికార్డ్ చూడడానికి చాలా ఇయర్స్ పట్టింది. మిడ్ 90s లో, లేట్ 90s లో మాత్రమే బాలకృష్ణ గారికి ఫస్ట్ వీక్ రికార్డులు అయితే పట్టాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎర్లీ 2000లోనే స్టార్ అయిన ఎన్టీఆర్ కి ఆది తర్వాత వచ్చిన చాలా సినిమాలు కంటెంట్ తో సంబంధం లేకుండా ఫ్లాప్ టాక్ తో కూడా ఫస్ట్ వీక్ ఆల్ టైమ్ టాప్ లిస్ట్ లోకి అయితే వెళ్లే రేంజ్ నెంబర్లు పెట్టాయి. ఇక 2010 తర్వాత ఫస్ట్ వీక్ ఆల్ టైమ్ రికార్డులు జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో కూడా పడ్డాయి. యాక్చువల్ గా ఓపెనింగ్ డే రికార్డులు మాట్లాడుకుంటే ఎన్టీఆర్ అయితే దీనికి స్పెషల్ అనే చెప్పాలి. ఎన్టీఆర్ జనరేషన్ స్టార్ లీగ్ లోకి వెళ్ళినప్పుడే ఫస్ట్ వీక్ రికార్డులు కూడా జోరందుకున్నాయి. అండ్ డే వన్ అన్ని సెంటర్స్ లో రికార్డున్న అతి కొద్ది మంది హీరోల్లో ఎన్టీఆర్ కూడా ఒకడు. ఆల్ సెంటర్స్ లో ఆల్మోస్ట్ ఫస్ట్ వీక్ రికార్డులు కూడా ఎన్టీఆర్ సొంతం. అయితే లాంగ్ రన్ అనేది కాస్త వీక్ గా ఉండడంతో ఇండస్ట్రీ హిట్ల పరంగా మాత్రం వెనకబడ్డారనే చెప్పాలి. సీనియర్ ఎన్టీఆర్ గారికి సోలోగా ఏకంగా 4 ఇండస్ట్రీ హిట్లు అయితే ఉన్నాయి. అలానే బాలయ్య బాబు 3 ఇండస్ట్రీ హిట్స్ తో దాన్ని అందుకుంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం 0 ఇండస్ట్రీ హిట్స్ తో నందమూరి లెగసీని తీసుకెళ్లడంలో ముందున్నప్పటికీ కూడా ఇండస్ట్రీ హిట్స్ విషయంలో వెనకబడ్డారు. పోనీ థర్డ్ జనరేషన్ లో మిగిలిన హీరోలు ఏమైనా అచీవ్ అయ్యారా అంటే కళ్యాణ్ రామ్, తారక రత్నాల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. వీళ్ళ కెరీర్ మొత్తంలో డే 1 10 కోట్ల గ్రాస్ పెట్టిన సినిమాల లిస్ట్ తీస్తే చాలా అంటే చాలా దారుణంగా ఉంటాయి. ఉన్నంతలో తారక రత్న కాస్త కెరీర్ బిగినింగ్ టైంలో ఓపెనింగ్స్ పరంగా పెద్ద నెంబర్స్ పెట్టుకుంటూ రాగా కళ్యాణ్ రామ్ ఏ రోజు కూడా లీగ్ లో లేడు. తన 20 ఏళ్ల కెరీర్ లో 20 కోట్ల ఓపెనింగ్ పెట్టిన సినిమానే లేదు. 10 కోట్ల గ్రాస్ అందుకున్న సినిమా ఒకే ఒకటి, అది బింబిసారా. తప్పిస్తే సెకండ్ మూవీ అయితే తన కెరీర్ లో ఇప్పటికీ లేదు. ఓ పక్క ఎన్టీఆర్ 3 ఏళ్లకు ఒక సినిమా అని చెప్పి కూర్చుంటే బాలయ్య బాబు మాత్రమే టాప్ 10 లో ఎక్కువ సినిమాలు పెట్టిన హీరోగా ప్రెజెంట్ రన్నింగ్ లో ఉన్నారని చెప్పొచ్చు. యాక్చువల్ గా కళ్యాణ్ రామ్ కి ఇది ఒక మంచి అవకాశం. బట్ తను చూస్తే ఇంకా 10 కోట్లు 8 కోట్లు అంటూ ఓపెనింగ్స్ దగ్గర ఆగిపోయారు. లాస్ట్ టైం మెగా ఫ్యామిలీ పైన వీడియో చేసినప్పుడు టాప్ 10 కాదు కదా, టాప్ 15 లిస్ట్ తీస్తే 50 కోట్లకి తక్కువ ఏ సినిమా ఓపెనింగ్ పెట్టలేదు. బట్ నందమూరి చూసుకుంటే 5 సినిమాలు కూడా 50 కోట్ల మార్క్ అందుకోలేదు. నిజంగా టాప్ 10 లిస్ట్ ని చెప్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు. థర్డ్ జనరేషన్ ఎంత వీక్ గా ఉందా అని రియలైజ్ అవుతారు. సో లేట్ చేయకుండా నందమూరి ఫ్యామిలీలో టాప్ 10 డే 1 రికార్డ్స్ ఏంటో ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ ఫ్యామిలీపై వీడియో కాల్ కమెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. యాజ్ యూజువల్ గా మల్టీ స్టారర్ సినిమాలు ఏవైతే మనం క్యాలిక్యులేట్ చేయట్లేదో వాటిని ఒకసారి మెన్షన్ చేస్తే వార్ 2 అండ్ RRR సినిమాలు అయితే ఉంటాయి. ఇవి తీసేసి లిస్ట్ ని మొదలు పెడితే 10వ ప్లేస్ లో నిలిచింది నాన్నక ప్రేమతో ఫిల్మ్. ఈ సినిమా డే 1 24 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఎన్టీఆర్ కెరీర్ లో టాప్ ఓపెనర్ గా నిలవగా ఆ ఇయర్ సరైన థియేటర్స్ ఇచ్చి మంచిగా రిలీజ్ దొరుకుంటే ఈజీగా 30 కోట్ల పైన గ్రాస్ అయితే డే 1 పెట్టేసేది. బట్ ఏం జరిగిందో అప్పుడు అందరికీ తెలుసు. డిక్టేటర్ సినిమా కోసం సీరియల్లో చాలా సెంటర్స్ లో సినిమాని రిలీజ్ చేయలేదు. నెంబర్ 9 అఖండ 1 కరోనా టైంలో రిలీజ్ అయినా కూడా బాలయ్య బోయపాటి కాంబో సినిమాకి డే 1 29 కోట్ల గ్రాస్ ని తీసుకొచ్చాయి. నార్మల్ కండిషన్ లో రిలీజ్ అయ్యంటే ఈజీగా 35 కోట్ల ఓపెనింగ్ తో స్టార్ట్ అయి ఉండేది ఈ ఫిల్మ్. బట్ ఈ రోజుకి టాప్ 10 ఓపెనర్స్ లో ఒకటిగా నిలిచింది. నెంబర్ 8 భగవంత్ కేసరి. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత బాలయ్య బాబు నుంచి వచ్చిన సినిమా అయినప్పటికీ కూడా డే 1 30 కోట్ల గ్రాస్ దగ్గర ఆగిపోవడానికి కారణమేంటో అందరికీ తెలుసు. విజయ్ లియో సినిమా సేమ్ డే రిలీజ్ అవ్వడం దెబ్బకి తెలుగు స్టేట్స్ లో మామూలు దెబ్బ కొట్టలేదు. బట్ బాలయ్య బాబు ఎప్పట్లా కాకుండా ఓపెనింగ్స్ పక్కన పెడితే లాంగ్ రన్ లో కుమ్మడంతో సినిమా చాలా మంచి హిట్ అయింది. నెంబర్ 7 జనతా గ్యారేజ్. 2016లో నాన్నక ప్రేమతో ఉంటే డీసెంట్ ఓపెనింగ్ తర్వాత అదే ఇయర్ లో ఎన్టీఆర్ నుంచి వచ్చిన మాస్ మూవీ కావడంతో ఎన్టీఆర్ సత్తా ఏంటో చూపెట్టింది ఈ ఫిల్మ్. డే 1 ఏకంగా 41 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఎన్టీఆర్ కి ఫస్ట్ 30 కోట్లు 40 కోట్ల ఓపెనర్ గా నిలవగా సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత డే 1 40 కోట్ల గ్రాస్ పెట్టిన సినిమాగా రికార్డ్ పెట్టింది. నెంబర్ 6 జై లవకుశ. కెరీర్ లో ఫస్ట్ టైం ఎన్టీఆర్ హ్యాట్రిక్ హిట్స్ ని అందుకోవడంతో చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ తో మంచి హైప్ తో రిలీజ్ అయింది ఈ ఫిల్మ్.
ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ చేయడం కూడా దీనికి వన్ ఆఫ్ ది రీజన్. అండ్ కట్ చేస్తే తెలుగు స్టేట్స్ లో జనతా గ్యారేజ్ ని క్రాస్ చేయలేకపోయిన ఈ ఫిలిం వాల్వేడిగా 46 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. అండ్ ఈ రోజుకి టాప్ 10 లిస్ట్ లో కంటిన్యూ అవుతుంది. నౌ కమింగ్ టు ద టాప్ 5. 5th ప్లేస్ లో ఉంది అఖండ 2. బాలయ్య మూడోసారి 50 కోట్ల ఓపెనింగ్ ఖచ్చితంగా పెట్టేస్తాడు అని ఫీల్ అయినా కూడా 47 కోట్ల దగ్గర ఆగిపోయింది ఈ ఫిలిం. దీనికి కారణం ఏంటో అందరికీ తెలుసు. సినిమా రిలీజ్ రోజే పోస్ట్ పోన్ అవడం. బట్ ఈ రోజుకి బాలయ్య కెరీర్ లో థర్డ్ బెస్ట్ ఓపెనర్ అంటే అఖండ 2నే. ఇక 4th ప్లేస్ లో మళ్ళీ బాలయ్య సినిమానైనా వీరసింహారెడ్డి కంటిన్యూ అవుతుంది. సినిమా 50 కోట్ల వరకు గ్రాస్ డే 1 నే కలెక్ట్ చేస్తూ చిరు ఖైదీ నెంబర్ 150 నెంబర్ కి చాలా దగ్గరగా రాగా బాలయ్యకి ఫస్ట్ 50 కోట్ల ఓపెనర్ గా నిలవడమే కాకుండా చిరు సినిమాకి పోటీ ఇచ్చే రేంజ్ నెంబర్ పెట్టడం విశేషం. బాలయ్య సినిమాలు సోలోగా రిలీజ్ అయితే ఒక నెంబర్, చిరు సినిమాతో పోటీగా రిలీజ్ అయితే వేరొక నెంబర్ కనిపించడం క్లియర్ గా మరొకసారి ఈ సినిమా విషయంలో చూసాం. ఇక థర్డ్ ప్లేస్ లో మళ్ళీ బాలయ్య సినిమా అయిన డాకు మహారాజ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇది బాలయ్య కెరీర్ లో ఈ రోజుకి టాప్ ఓపెనర్. డే 1 51.5 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ నందమూరి ఫ్యామిలీకే థర్డ్ బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలవగా లాంగ్ రన్ రాకపోవడంతో 150 కోట్ల మార్క్ అయితే అందుకోలేకపోయింది ఈ ఫిలిం. ఇదే సినిమా వేరే ఏ హీరోకి పడితే 200 కోట్ల మార్క్ అందుకుంటుందనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక సెకండ్ ప్లేస్ లో ఇప్పుడు 2018లో రిలీజ్ అయిన అరవింద్ సమేత అయితే కంటిన్యూ అవుతుంది. వరుస హిట్ల తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన ఫ్యాక్షన్ ఫిలిం. సో ఖచ్చితంగా భారీ హైప్ తోనే రిలీజ్ అయింది. ఏకంగా 58 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ అజ్ఞాతవాసి తర్వాత తెలుగు సినిమాల పరంగా సెకండ్ బెస్ట్ ఓపెనర్ గా నిలిచింది ఈ ఫిలిం. ఎన్టీఆర్ కి సోలో హీరోగా తర్వాత సినిమాలేవి పడకపోవడంతో ఈ రోజుకి సెకండ్ బెస్ట్ ఓపెనర్ గా నిలిచింది ఈ ఫిలిం. అండ్ నెంబర్ 1 దేవరా ఫిలిం. రాజమౌళితో ట్రిపుల్ ఆర్ లాంటి సినిమా పడిన తర్వాత సరైన డైరెక్షన్ లో సినిమాని ప్రమోట్ చేసుకుంటే ఎలాంటి బెంచ్ మార్క్స్ అందుకోవచ్చో దేవరా సినిమాని చూసి నేర్చుకోవచ్చు. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోకి మా సినిమా పడితే ఎలా ఉంటుందో డే 1 150 కోట్ల మార్క్ అందుకుని చూపెట్టింది దేవరా ఫిలిం. సోలోగా 100 కోట్ల షేర్ లేదని చెప్పి అంతా ట్రోల్ చేశారు. కట్ చేస్తే డే 1 90 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ ట్రేడ్ మధ్యలో పోగొట్టింది ఈ ఫిలిం. దీని తర్వాత వచ్చిన వార్ 2 సినిమాతో కాస్త డ్యామేజ్ అయినప్పటికీ కూడా మళ్ళీ డ్రాగన్ కానీ దేవరా 2 కానీ మురుగన్ వంటి సినిమాలు కానీ ఎన్టీఆర్ సత్తా ఏంటో చూపెట్టడానికి రెడీ అవుతున్నాయి. ప్రెజెంట్ ఉన్న లైనప్ లో ఏ సినిమాని టచ్ చేసినా 150 కోట్ల మార్క్ డే 1 అందుకునేలా కనిపిస్తున్నాయి. సో ఇంకొన్నేళ్లు పోయిన తర్వాత టాప్ 5 లిస్ట్ తీస్తే అన్ని ఎన్టీఆర్ సినిమాలే కనిపిస్తాయి. మరి టాప్ 10 లో వీళ్ళ సినిమాలు కాకుండా వేరే ఎవరి సినిమాలు యాడ్ అవుతాయో చూడాలి. అండ్ దేవరా సినిమాను కొట్టే నెక్స్ట్ మూవీ నందమూరిలో ఏదవుతుందో కూడా వెయిట్ చేయాలి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ వీడియో. ఇది నందమూరి డే 1 రికార్డ్స్ రిపోర్ట్. ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ ఫ్యామిలీ పై వీడియో కాలో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.